హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రాలు వేరువేరు ప్రకటనలో తెలిపాయి. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో 9 జిల్లాలకు హై రెయిన్ అలర్ట్ ప్రకటించాయి. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ తెలిపింది. అలాగే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, అధికంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని తెలిపారు. గాలి వేగం అధికంగా వీచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అయితే సూచించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.